అందరికీ హృదయపూర్వక నమస్కారం. వీళ్ళందరూ నా మీద చూపించిన ప్రేమకి జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాను. అంటే మా ఇంట్లో ఫస్ట్ టైం ఇంకా చాలండి, మీ సేవలు అయ్యాను, మనకు ఉన్నదాంతోనే తృప్తి పడదాం, అరుణాచలం వెళ్ళిపోదాం అంటే అరుణాచలంలో నేను ఇల్లు కట్టుకుని ఇండస్ట్రీని వదిలిపెట్టి నా ఇష్టం ఉండదు. అందులో మగాడు పెట్టుకుంటే అసలు ఇష్టం. అంటే నా గురించి శ్రీకాంత్ స్నేహం వల్ల నాకేదో చేద్దాం తను మాట్లాడతాడని గుర్తొచ్చి వచ్చింది. నా గురించి ఎస్వి కృష్ణారెడ్డి గారు లాంటి గొప్ప డైరెక్టర్ నువ్వు ఉన్నావు కదా, నేను నీతో ఉంటాను, మిగతా వాళ్ళు కూడా నా మీద చూపిస్తున్న ప్రేమకి నాకు కలం ధైర్యం వచ్చింది. లైక్ చాలా ధైర్యం వస్తుంది చాలా విషయాల్లో. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను, నేను ఎవరిని ఒక్క మాట కూడా అనను. ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా నాకు కానీ శ్రీకాంత్ గారికి కానీ నాగిరెడ్డికి కానీ ఇక్కడున్న ఎవ్వరికి ఇష్టం లేదు. కానీ కొంతమంది టీవీలకి ఎక్కి మా రూల్ ప్రకారం ఎవరు ఎలక్షన్ ముందు టీవీలకి ఎక్కి చెప్పకూడదని ఈసీలో రూల్ ఉన్నా కూడా వాటిని బ్రేక్ చేసి వెళ్ళి ప్రతి టీవీలోని వెళ్ళి కనిపించేలా చెప్తుంటే మనం ఏమీ చెప్పకపోతే ఇది నిజమనుకుంటారేమో సభ్యులు. ఒకసారి మనం ప్రెస్ మీట్ పెడదామంటే మా బురద జల్లినా సరే మనం స్వచ్ఛంగా ఉంటామని మేమందరం తెల్ల షర్ట్లు వేసుకున్నామండి అందరం. నాకు నేను ఇందాక అన్నాను కదా, ఇన్నాళ్ళు షూటింగ్లోను పనుల్లోనూ మూవీ ఆర్టిస్టులు బిజీగా ఉన్నా. ఇంకా నేను మా మిస్సెస్ నేను వెళ్ళిపోయి అరుణాచల్లో ఉందని ఫిక్స్ అయిపోయే టైంలో ఈ ఒక్కసారి ఉండమని అందరూ బతిమాలటం వల్ల ఈ ఒక్కసారికి ఒప్పుకోవడం జరిగింది. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ప్రాణం పోయినా శ్రీకాంత్ నేను తప్పనది ఎప్పుడూ చెయ్యం. ఆ అవసరం కూడా మాకు లేదు, అసలు ఆ అవసరం కూడా మాకు లేదండి. అటెండెన్స్ చూడండి సార్, అక్కడికి వెళ్ళి మీరు ఆఫీస్కి వెళ్ళి మిమ్మల్ని ప్రెస్ వాళ్ళలో కూడా నేను ఎప్పుడు చూడాలి. అటెండెన్స్ చూడండి, మా అందరి అటెండెన్స్ 100కి 90%, 80%, 70% ఉంటే మెయిన్ పదవిలో ఉన్న వాళ్ళది 20% కూడా లేదు, 25% కూడా లేదు అక్కడ. అప్పుడు పనులు ఎవరు చేయాలి? బ్యాడ్ నేమ్ రాకుండా వాళ్ళు ఉండాలని మేము చేయాలి. నరేష్ నా సోదరుడే, నిన్నటిదాకా మా ఇద్దరికి ఒకటే షాల్వా కప్పారు, ఒకటే దండేశారు. నేను ఇప్పటికీ అతనితో అలాగే ఉంటాను.